శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైసీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు ములాఖాతులో కలిశారు. అప్పలరాజుకు పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన నేతలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు, దౌర్జన్యాలతో ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటుందని ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు ఒక రోడ్డు ప్రమాద ఘటనను హత్య కేసుగా మార్చి తండ్రి కొడుకులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. పలాస వ్యాప్తంగా పోలీసులను మోహరించి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని, ఇలాంటి అక్రమ కేసులకు, జైలు శిక్షలకు వైసీపీ నేతలెవరూ భయపడేది లేదని స్పష్టం చేశారు.